హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేశానండి. కొబ్బరన్నం చాలా టేస్టీగా కుదిరిందండి. నేను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. నా దగ్గర చిన్నది పెద్దది 2 రైస్ కుక్కర్స్ ఉన్నాయి. వీటిలో చేస్తున్నాను. ముందుగా ఒక రైస్ కుక్కర్లో 2 తవ్వల బియ్యం పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఈ చిన్న దాంట్లో ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. ఈ కొబ్బరి పాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని చెక్ చేయండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర కొబ్బరి పాలు, ఒక అర గ్లాసు వాటర్ కలుపుకుని యాడ్ చేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలను యాడ్ చేసుకుని రైస్ కుక్కర్లో పెట్టి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు నేను ఒక పావు గ్లాసు వాటర్ పడతాయని అనిపించిందండి. అందుకే ఇంకొక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ కుక్కర్లో కనుక ఈ అన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే 1:2 రేషియోలో కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను రైస్ కుక్కర్లో కాబట్టి ఇంకొక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర కొబ్బరి పాలు, 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుని రైస్ కుక్కర్లో అన్నాన్ని కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 కొబ్బరికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పైన బ్రౌన్ లేయర్ తీసేసి మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. నేను 1.5 కేజీ బియ్యంతో ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 1.5 కేజీ బియ్యానికి 2 పెద్ద కొబ్బరికాయలతో తీసుకున్న ఈ కొబ్బరి కూర సరిపోతుంది. ఒక 6 కొబ్బరికాయలతో కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకున్నాను. నాకు మొత్తం 8 కొబ్బరికాయలతో కొబ్బరి అన్నానికి సరిపడా కొబ్బరి పాలు, కొబ్బరి కూర వచ్చేసిందండి. అన్నం ఉడికిన తర్వాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ అన్నాన్ని వేసుకుని ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి చల్లారబెట్టుకున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. చల్లారిన తర్వాత అయితే ఉప్పు సరిగ్గా కలవదు. మీరు మార్కెట్లో దొరికే రెడీమేడ్ కొబ్బరి పాలతో కూడా ఈ అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవైతే ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు కొబ్బరి పాలు, 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి మనం ఇంట్లో చేసుకునే పాలు కన్నా చిక్కగా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకున్నాను. కొబ్బరి అన్నానికి నూనె కన్నా నెయ్యే టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి. కొబ్బరి అన్నం ఎక్కువ స్పైసీగా లేకుండా కమ్మగానే ఉంటుందండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, శనగపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకున్నాను. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ముందే వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయిపోతుందండి. పప్పులన్నీ వేసుకున్న తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలని, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కొబ్బరిలో ఉన్న కమ్మదనం పోయి ఆయిలీగా ఉంటుంది. ఇలా కాస్త పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి తురుముని అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్నాన్ని కొబ్బరి తురుముని 2-3 బ్యాచెస్ కింద వేసుకుంటూ కలుపుకున్నాను. ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కొబ్బరి మన హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా ఇలా కొబ్బరితో చేసిన రెసిపీస్ని తింటే చాలా మంచిదండి. మీకు వీలైతే కొబ్బరి పాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో చేసుకున్న కొబ్బరి పాలతో టేస్ట్ చాలా బాగుంటుంది. అలా మన హెల్త్కి కూడా మంచిది. కొబ్బరి పాలని ముందు రోజే ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలను కూడా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి.
ఈ కొబ్బరన్నంతో పాటు పానకం కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసి గుడికి తీసుకెళ్ళానండి. ఈ ప్రసాదం ఒక 70 to 80 మెంబర్స్ వరకు సరిపోయింది. వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా ప్రిపేర్ చేసి గుడికి తీసుకెళ్ళానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రసాదం రెసిపీని షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.